నేను ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు వెళ్తాను. బీజేపీ అయోధ్య రామాలయ నిర్మాణం, అయోధ్య రాముణ్ణి ఎన్నికలకు ఉపయోగించుకుంటుందా? ఇప్పుడు అయోధ్య రాముడిని ఎన్నికలకు ఉపయోగించుకునే ఆలోచన బీజేపీకి లేదండి. బీజేపీ ఏదైతే చెప్తూ వచ్చిందో అనాదిగా అయోధ్యలో రాముడి నిర్మాణం, రామాలయ నిర్మాణం అని ఈవేళ అవకాశం వచ్చింది, పార్లమెంట్లో మెజారిటీ వచ్చింది. అసలు ముస్లిం సోదరులు కూడా పరస్పర సహకారం ద్వారా సుప్రీంకోర్టు తీర్పు రానే వచ్చింది. తీర్పు వచ్చాక కూడా వేరే అప్పీళ్ళకి వెళ్ళకుండా ఏదైతే ముస్లిం పర్సనల్ బోర్డ్స్ ఉన్నాయో వారందరూ కూడా కూర్చుని, హిందూ సంఘాలు కూర్చుని ఒక చక్కటి అవగాహనకు వచ్చి రామాలయం నిర్మించారు. రామాలయం నిర్మించాలనేది భారతీయ జనతా పార్టీ కల కాదు, భారతీయ జనతా పార్టీ ఎజెండా కాదు. ఇక్కడ రామాలయం నిర్మించాలనేది భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్లే కాదు, ప్రపంచంలో ఉన్నట్టు యావత్ హిందూ జాతి యొక్క కోరిక. కాబట్టి ఆ విధంగా ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు చెప్తూ వచ్చిందో దానికి తగ్గట్టుగా మెజారిటీ వచ్చినప్పుడు ఏదైతే ప్రజలకు చెప్పినటువంటి అదేనో కానివ్వండి, ట్రిపుల్ టాలక్ కానివ్వండి, అన్నీ కూడా